అటు సంతకం ఇటు శుభవార్త. ఏపీలో పెన్షన్లు పెరిగాయి. జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అవును, అటు సంతకం ఇటు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ల పెంపుపై 3వ సంతకం చేశారు. అన్నట్లుగానే మరుసటి రోజే పెన్షన్ పెంపుపై ప్రభుత్వం అధికారికంగా జీవో కూడా రిలీజ్ చేసింది. దీంతో పెన్షన్దారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రోజుల వ్యవధిలోనే పెన్షన్దారులకు శుభవార్త. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పేదలకు పింఛన్ పెంపుపై చంద్రబాబు 3వ సంతకం చేశారు. రూ. 1000 పెంచుతూ రూ. 1000 పెంచుతూ 3వ వాగ్దానంగా నారా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేశారు. మరుసటి రోజే పెన్షన్ పెంపుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్ 4000 రూపాయలకు పెంచారు. ట్రాన్స్జెండర్స్, గీత కార్మికులు, మత్స్య కార్మిక వర్గాలకు పెన్షన్ 4000కు పెంచారు. దివ్యాంగులకు 3000 నుంచి 6000కు పెంచారు. పూర్తి స్థాయి దివ్యాంగులకు పింఛన్ 5000 నుంచి 15000కు పెంచారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి 5000 నుంచి 10,000 వరకు పెన్షన్ పెంచారు. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్. పెన్షన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్పు. వృద్ధులు, వితంతువులు, చేనేత, కళ్ళుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే వారికి 10,000 రూపాయల పెన్షన్ అందించారు. పేదల పింఛన్ మొత్తాన్ని 3,000 నుంచి ఒకేసారి 4,000 రూపాయలకు పెంచారు. తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 3వ వాగ్దానంగా ఈ ఫైల్ పైనే సంతకం చేశారు. 2019లోనే చంద్రబాబు పెన్షన్ 2,000 చేశారు. దీనిని 3,000కు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ విడతల వారీగా పాట పాడిన సంగతి తెలిసిందే. ఏటా 250 రూపాయలు పెంచుతూ 5 ఏళ్లలో 3,000 చేశారు. కాగా చంద్రబాబు ఇప్పుడు ఒకే విడతలో 1,000 రూపాయలు పెంచేశారు. దీనివల్ల 66 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. మేము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచే పెరిగిన పెన్షన్ను అమలు చేస్తామని, ఈ మొత్తాన్ని కూడా కలిపి జూలైలో 7,000 ఇస్తామని చెప్పారు. దీని ప్రకారం జూలైలో ఈ 3 నెలల బకాయి 3,000, పెరిగిన పెన్షన్ 4,000, మొత్తం కలిపి 7,000 అందుతాయి. అలాగే దివ్యాంగుల పెన్షన్ 4,000 నుంచి 6,000కు పెంచుతున్నారు. వారికి బకాయిలతో కలిపి 12,000 రూపాయలు అందుతుందని చంద్రబాబు వివరించారు.